ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో రెండవ స్థానంలో ఉందంటూ కేంద్ర ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసినటువంటి నేపథ్యంలో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ దీన్ని ఖండించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు సంపద సృష్టే జరగట్లేదని, అటువంటి రాష్ట్రం అభివృద్ధిలో జీడిపిలో రెండవ స్థానంలో ఎలా ఉంది అంటూ ఆయన ప్రశ్నిస్తూ ఇదంతా ఫేక్ అంటూ కొట్టిపారేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో రెండవ స్థానంలో ఉందంటూ కేంద్ర ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసింది. దాన్ని మాత్రం బొత్స సత్యనారాయణ అసలు ఖండిస్తూ ఉన్నారు. అప్పులో ఊబిలో కోరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అసలు సంపద సృష్టి జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జీడిపిలో రెండవ స్థానంలో ఎలా ఉంటుంది, ఇదంతా ఫేక్ అంటున్నారు. ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలి? అంటే బొత్స సత్యనారాయణ గారు యథాలాపంగా చెప్పారా లేదు ఉద్దేశపూర్వకంగా చెప్పారో తెలియదు, కానీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాను అనుకొని కొన్ని వాస్తవాలు ఆయనే కక్కేశారు. ఓకే, ఏంటి సార్ అవి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది అంటున్నారు. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్న డెట్ బర్డెను ఈ 9 నెలల పరిపాలనా హయాంలో చేసినప్ప లేదు, గత 5 సంవత్సరాల పాలనా హయాం నుంచి కూడా క్యారీ ఫార్వర్డ్ అయినప్ప. మొట్టమొదటి దానికి ఆయన అడ్మిట్ అయితే మా పాలనా హయాం నుంచే గుదిబండలాగా ఒక పెద్ద అప్పుల భారాన్ని రాష్ట్రానికి ఇచ్చెళ్ళాం మేము. ఆ ప్రభుత్వంలో నేను కూడా కీలక విభాగాల్లో పనిచేసిన మంత్రినే అని చెప్పని కనుక ఆయన కూడా అడ్మిట్ అవ్వగలిగితే కొంత చిత్తశుద్ధితోటి విమర్శించారని చెప్పని అనుకుందాం మనం. ఓకే, ఒకటైతే వాస్తవం సార్, అప్పులు ఉన్నది వాస్తవం. కానీ అదే సందర్భంలో ఇవాళ రాష్ట్రం ఫ్యాబ్రికేటెడ్గా తయారు చేసి ఇచ్చిన అంకెలు కాదే అవి. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ నుంచి విడుదలైన గణాంకాలు. అవును, ఆ గణాంకాల్లో నిజంగానే రాజకీయ ఉద్దేశాలతోటి, రాజకీయ దురుద్దేశాలతోటి ఆ విధమైన గణాంకాలు విడుదల చేయాలి అనుకుంటే కేంద్ర ప్రభుత్వం తమతోటి నిత్యం విభేదించే ఇండియా కూటమిలో కీలక భాగస్వామి అయిన తమిళనాడు రాష్ట్రాన్ని ఎందుకు నెంబర్ 1 స్థానంలో నిలుపుద్ది? వాళ్ళ భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలను, లేదు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నెంబర్ 1 స్థానంలో ఫ్యాబ్రికేటెడ్ ఫిగర్స్ తోటి ఆ విధంగా నెంబర్ 1 ర్యాంకింగ్, నెంబర్ 2 ర్యాంకింగ్ ఇచ్చేసే ఆస్కారం ఉండున్నట్టయితే ఇండియా కూటమి నాయకత్వంలో ఉన్న స్టాలిన్ గారి ప్రభుత్వానికి ఎందుకు నెంబర్ 1 ర్యాంక్ ఇస్తుంది? అందులో వచ్చే సంవత్సరం తమిళనాడులో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ చాలా హోరాహోరీగా తమిళనాడులో పోరాడుతూ ఉంది. అటువంటప్పుడు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పాలన ఇండియాలోనే నెంబర్ 1 జీడిపి నమోదు చేసిన రాష్ట్రంగా అభివృద్ధి, అంటే 9.33% అభివృద్ధితోటి ఇవాళ భారతదేశంలోనే హయ్యెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్గా తమిళనాడుని కేంద్ర ప్రభుత్వం ఎండార్స్ చేస్తుంది అని అంటే అక్కడ ఇంపార్షియల్గా విడుదలైన గణాంకాలను అర్థం చేసుకోవాలి కదా. ఈ మాత్రపు కామన్ సెన్స్ కూడా ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న బొత్స సత్యనారాయణ గారికి లేదని అంటే మనం అనుకోవాలా, లేకపోతే ఆయనకు ప్రకటించుకుంటున్నారా? ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు ఏమంటున్నారంటే అప్పుల భారంతో కొనారిల్లిపోయింది, సంపద సృష్టి జరగటం లేదు, మరి అభివృద్ధి పరంగా కానీ సంక్షేమ పరంగా కూడా ఈ ప్రభుత్వం ఇప్పటికీ ఈ 9 నెలల్లో చేసిందేమీ లేదు. అటువంటిప్పుడు ఈ గణాంకాలు ఎలా నమోదవుతాయి అంటున్నారు. సరే, ఇవి తప్పుడు గణాంకాలు. మీరు వాళ్ళ కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు కదా, మరి మీకు కూడా ప్రభుత్వంలో నుంచి సమాచారం అందుతూ ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత కలిగిన కౌన్సిల్లో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్న మీరు అసలు గణాంకాలు బయట పెట్టండి. ఇవాళ మా పాలనా హయాంలో 6.19% గ్రోత్ రిజిస్టర్ అయింది. మాకన్నా 2.02 అదనంగా 8.21 ఇప్పుడు ఈ ప్రభుత్వం నమోదు చేసినట్టుగా చూపిస్తూ ఉన్నారు. మాకన్నా 2.02% అధిక గ్రోత్ అసాధ్యం. మా 6.19 కన్నా కూడా అధోగతిగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుందనే రికార్డు మీ దగ్గర, అదేమో డాక్యుమెంట్ ఎవిడెన్స్ మీ దగ్గర ఉంటే బయట పెట్టండి. ఇప్పుడు మీకు అవకాశం ఉంది, మీరు లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా మీరు ప్రభుత్వాన్ని అవసరమైతే అడిగి రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద సమాచారం సేకరించే ఆస్కారం కూడా మీకు ఉంది. లేదు, మీరు నాకు ఈ సమాచారం కావాలి అని చెప్పని ఏ కార్యదర్శిని అడిగినా కూడా మీకు అవి డిస్క్లోజ్ చేస్తారు మీకున్న హోదా దృష్ట్యా. అంతేగాని
అంటే ప్రభుత్వం ఇవాళ భారతదేశంలో రెండో పెర్ఫార్మింగ్ స్టేట్గా అంటే సెకండ్ ర్యాంక్డ్ స్టేట్గా కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రకటింపబట్టాన్ని జీర్ణించుకోలేని అసూయతోటి మీరు ఈ ప్రకటన చేశారని చెప్పని భావించడానికి ఆస్కారం ఉంటుంది తప్ప నిజంగా నిజాయితీగా చిత్తశుద్ధిగా మీరు గనక వ్యవహరించదలుచుకుంటే ఒరిజినల్ స్టాటిస్టిక్స్ మీ దగ్గర ఉంటే మీరు చేసింది ఫ్యాబ్రికేటెడ్ ఆరోపణలు కాదు అని చెప్పి నిర్ధారణ చేసిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఎందుకంటే ఇక్కడ మీరేం చెప్తున్నారు, అప్పుల భారంలో రాష్ట్రం కొనారిల్లిపోయింది వాస్తవం, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదే బాధ్యతలు చేపట్టిన వెంటనే అసెంబ్లీకి సబ్మిట్ చేసిన స్టేట్ ఫైనాన్సెస్ ఇష్యూలోనే 9,74,000 కోట్ల రూపాయల అప్పుల భారం రాష్ట్రం మీద ఉంది అని చెప్పని పబ్లిక్ డెట్ అది కూడా గతంలోనే ప్రభుత్వం డిస్క్లోజ్ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా మీరు అదనంగా చెప్పేది ఏం లేదు. అయితే ఇవాళ ఇప్పుడు నమోదవుతున్న ఈ గణాంకాలు 2.02% అధికంగా గత 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూసినప్పుడు ఈ 2025-26 ఆర్థిక సంవత్సరం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2.02% అధికంగా గ్రోత్ రేటు నమోదైనట్టుగా కేంద్ర ప్రభుత్వం డిస్క్లోజ్ చేసింది. దానికి ప్రధానంగా దారితీసిన అంశాలు ఏంటి? మీ కళ్ళ ముందున్న వాస్తవాలు, మీరు రియల్ ఎస్టేట్ రంగాన్ని ఏ స్థాయిలో కూడా ప్రోగ్రెసివ్గా ఆ రంగం అంటే తన గణాంకాలు నమోదు చేయడానికి ఆస్కారం లేకుండా శ్రీకాకుళం నుంచి అనంతపూర్ జిల్లా దాకా ఒక విధ్వంస వాతావరణాన్ని సృష్టించారు. ఈ ప్రభుత్వం పదే బాధ్యతలు చేపట్టిన తర్వాత లక్షల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు ఖరారవుతూ ఉన్నాయి. లక్షల మందికి ఉపాధి కల్పన దిశగా ప్రణాళికలు రచించబడతా ఉన్నాయి. అమరావతి దగ్గర నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల పరంగా అంటే పోలవరం లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల వరకు బడ్జెట్ కేటాయింపులు జరిగినాయి. మళ్ళీ తిరిగి పనులు వేగం పుంజుకోవడానికి మార్గం సుగమవుతూ ఉంది. పారిశ్రామిక ఒప్పందాలు ఖరారవుతూ ఉన్నాయి. దీంతో ఇవాళ రాష్ట్రంలో ఒక పాజిటివ్ యాంబియన్స్ బిల్డప్ అయింది. పెట్టుబడులు రావడానికి మార్గం సుగమమైంది. అన్నిటికన్నా ముఖ్యంగా వ్యాపార అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. మోస్ట్ ప్రాస్పెక్టివ్ స్టేట్గా అంటే చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉంటారు, వెన్ దెర్ ఇస్ ఎ క్రైసిస్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ అని చెప్పని. మీరు సృష్టించలేని విధ్వంసం నుంచి మళ్ళీ తిరిగి రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ఆయన అడుగులు వేస్తూ ఉన్నప్పుడు అక్కడ క్రియేట్ చేయబడుతున్న అక్కడ సృష్టింపబడుతున్న అవకాశాల్లో నుంచి సంపద సృష్టి డెఫినెట్గా జరిగి తీరుతుంది. ఆ సంపద సృష్టికి మూలంగానే ఇప్పుడు ఈ ముందుగా నమోదైన 2.02% గ్రోత్ని కేంద్ర ప్రభుత్వం ధృవీకరిస్తూ ఉంది. మీరు కనుక కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలతో విభేదిస్తూ ఉంటే, కేంద్ర ప్రభుత్వమే తప్పుడు గణాంకాలతోటి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పానంటే కేంద్ర ప్రభుత్వాన్ని డైరెక్ట్గా విమర్శించండి. మీరెందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు? ఏ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ధైర్యం మీకు లేదా? 100% ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదల చేసిన గణాంకాలని చూసి తట్టుకోలేని ఓర్చుకోలేని ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న వైసీపీ నాయకుడిగానే బొత్స సత్యనారాయణ గారిని చూడాలి తప్ప ఆయనకున్న అనుభవము, ఆయనకున్న పరిజ్ఞానము, ఇవాళ రాజకీయంగా ఆయనకున్న సుదీర్ఘ నేపథ్యం ఈ విమర్శలు చేయించిందని చెప్పని నేను అనుకోవటంలా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.